ఏ అకేషన్లో మరి 8 ఇయర్స్ ఇంత విలువైనటువంటి వ్యక్తి గురించి చెప్పకుండా ఉండలేదు. ఎందుకంటే వారిని సంతోషపెట్టాలి, వారి కుటుంబాన్ని సంతోషపెట్టాలి అనే ధ్యానంతో నేను కొన్ని రాసుకున్నాను కాబట్టి చదవాలని కోరుకుంటున్నాను. ఎక్కువ ప్రసంగం చేయను, కానీ వారి గురించి నిజంగానే ఎవరికి తెలియని విషయాలు, అంత హైలీ ఎడ్యుకేటెడ్, థియలాజికల్గా తను ఎంత పాస్టర్స్ తయారు చేసినటువంటి ఆ ప్రొఫెషన్లో ఉండి మరి మన యూఎస్ఎఫ్లో కూడా చాలాసార్లు వాక్యం చెప్పారు. చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా మరి మంచి పాయింట్స్తో చెప్పడం నేను విన్నాను. నిజంగా మరి అటువంటి 3 కూతుల్లో ఒకే ఒక కొడుకు పాల్ ప్రత్యేకంగా గారంగా నిజంగా వాళ్ళ నాన్నగారిని పట్టుకోవడం, తను ఎంతో ధైర్యంగా చూసుకోవడం, అమ్మ పోయాక ఇంత ప్రేమగా చూసుకునేటువంటి కొడుకుగా ఉంటాం. నేను నిజంగా అది అందరికీ కూడా మోడల్ అండి. తల్లిదండ్రులని అంత కేరింగ్గా ఎంత ప్రేమతో, చార్లెస్ కూడా వాళ్ళ అమ్మగారిని అలాగే చూస్తాడు, మార్టిన్ కూడా వాళ్ళ నాన్నగారు అలాగే చూస్తాడు. వాళ్ళని గమనిస్తున్నప్పుడు నిజంగా ఒకరినొకరు అలాగా ప్రేమగా చూసుకోవడం చాలా గొప్ప అనుభవం. మనం ఇక్కడ ఎన్నో నేర్చుకోవచ్చండి. ఒకరు చూసి ఒకరు పిల్లల్ని ప్రేమించడంలో కూడా వాళ్ళు ఎత్తుకొని ముద్దు చేయడం కాదు, అన్నం తినిపించడం, వాళ్ళు వెంట పట్టు చూస్తూ ఉంటాను ఇక్కడ. నిజంగానండి ఒక్కొక్క కుటుంబంలో కొన్ని వాల్యూస్ మనం బాగా గమనిస్తూ ఉంటాం, ఇక్కడ నేర్చుకోవచ్చు కూడా. అయితే బ్రదర్కి వాళ్ళ నిజంగానండి నేను డేట్ చేసి నేను చెప్తా అంటే వారి వైఫ్ నిర్మలా గారు నా క్లోజ్ ఫ్రెండ్. నేను సేకరించి రాసే సాక్ష్యాలే కానీ నాకు పెద్ద కవిత్రనేం కాదు. నేను ఊరికే ప్రభు పేర వాళ్ళ అనుభవాల్ని సేకరిస్తూ ఒక పుస్తక రూపంగానే మరి ఇన్ని పుస్తకాలు రాయగలిగాను. కానీ వారు పొడుపు కథలు కానీ, వారి యొక్క మరి చారిత్రాత్మకమైన విషయాలు కానీ, వారి భాష కానీ, వారి లాంగ్వేజ్ కానీ బ్యూటిఫుల్ అండి. వారి వైఫ్ది నిజంగా ఇద్దరే మరి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. గిఫ్టెడ్గా వాళ్ళ కప్పులుగా ఉన్నందుకు పాల్ నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. బ్లెస్డ్ వాళ్ళైతే అమ్మ నాన్నలు అటువంటి ప్రతిభ గల మరి క్రిస్టియన్స్గా ఉండటం కూడా చాలా గొప్ప సంగతి. తర్వాత రెస్పెక్టెడ్ ఏ బ్రదర్, హ్యాపీ 88th బర్త్డే టు యూ. ఐ ప్రే యువర్ స్పెషల్ డే ఫిల్స్ యువర్ హార్ట్ విత్ లవ్, లాఫ్టర్ అండ్ చెరిష్ మెమరీస్. కీర్తనలు 90:12. ఇందాక మీ ప్రశ్నకి మరి మోషే రాసిన కీర్తనలో కూడా ఉంది కదా, 70 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు బతుకుతారు అని. అవునా? నేను కూడా నెక్స్ట్ ఇయర్ 80 రీచ్ అవుతుందండి, అందుకని నేను దగ్గర పడ్డాను. అదే అయితే ప్రభువు ఇచ్చేటువంటి అది ఎన్నేళ్ళు బతికేం కాదండి, ఎలా బతికేమో కావాలి. అవునా? అది అయితే మా దినము లెక్కించుటకు మన ఇద్దరం అందరం కూడానండి ఒక ఏజ్లో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. అందరం అండి జ్ఞాన హృదయం కలిగినట్టు చేయము. మా దినములు లెక్కించడానికి మా నేర్పము. మరి 90:14 ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములు అన్నిటి ఉత్సాహించి సంతోషించదము. ఏడుస్తూ ఉసూరు మంది బతకడం కాదండి, ఉత్సాహించి సంతోషం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. దట్ విల్ రియల్లీ సర్ప్రైజ్ వాట్ ద లార్డ్ హెస్ డన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. అయితే 92:12 నీతిమంతులు తమాల వృక్షము వలె ఖర్జూర వృక్షం వలె మవ్వేదురు, మరి దేవదారు వృక్షం వలె టీవీగా ఉంటారు. అయితే యెహోవా మందిరం నాటబడిన వారే, ఇందాక మరి మన బ్రదర్ కూడా చెప్పారు, యెహోవా మందిరము నాటబడిన వారే నీటి ఓర అన్నాడు. మందిరములో నాటబడిన వారే, వారు మందిరాల్లో తిరిగారు, నాటబడిన వారే దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వాళ్ళు వర్ధిల్లారు ఈ సంవత్సరాల వరకు. వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు. తర్వాత మరి సారం కలిగి పచ్చగా ఉంటారు. తర్వాత మే దిస్ 88th బర్త్డే మైల్ స్టోన్ ఇయర్ బ్రింగ్ యూ గుడ్ హెల్త్, హ్యాపీనెస్. దిస్ ఇయర్ be filled with blessings. 88th happy birthday. God has gifted you 80 remarkable years. May your journey be filled with continued growth and endless opportunities. Happy birthday, brother, and sincerely, Grace.